ధైర్యం ఉందా? ఏంటి లా అండ్ ఆర్డర్ అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది రాష్ట్రంలో. డెడ్ బాడీ దొరకంగానే అవునగా పెట్టేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ జేబీఆర్ జోలకంటి బ్రహ్మారెడ్డి గారి బ్రాండ్ వేసుకొని జై తెలుగుదేశం అని వెళ్లినటువంటి కార్యకర్తలు చంపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి కక్ష తీర్చుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పాపం ఎస్పీ గారికి కూడా పొద్దున్నే 2-3 సార్లు ఫోన్ చేశా. ఆయన పాపం ఫోన్ ఎత్తట్లా. ఫోన్ ఎత్తే మళ్ళీ ఆయనకి ప్రమాదం, ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోతాడా ఆ జగదీష్ అనే డిఎస్పీ లాగా. ఇప్పుడు కూడా నాకు అనుమానమే, ఎందుకంటే అతను కొద్దిగా మంచోళ్ళని చెప్పండి, నాకు కూడా ఇబ్బందిగా ఉంది. మంచోళ్ళని చెప్తే ట్రాన్స్ఫర్ చేసేస్తారేమోనని. కొద్దిగా ఎస్పీ కొద్దిగా రీజనబుల్ గా ఉంటాడు, కానీ అతని చేతిలో ఏముంది పాపం? ఏమీ లేదు. ఎస్పీల చేతిలో ఏమీ లేదు. పైనుంచి మానిటర్ చేసేటటువంటి పరిస్థితి. ఆయన ఎస్పీ ఫెయిల్యూర్ వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఈనాడు ప్రయత్నం చేస్తుందంటే తొందరలోనే సార్కి లూప్ లైన్లో పంపుతారేమో నాకు అనుమానంగా ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి హత్య కేసులు అన్నెసరిగా, ఎంత దుర్మార్గం అండి. ఒక హత్య కేసులో ఇన్నోసెంట్ గా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ముద్దాయిలుగా చూపిస్తే ఆ పాపం ఊరికి నేను పోతుందా నేను అడుగుతా ఉన్నా. ఏదో చిన్న కేసులు పెట్టారంటే అది వేరే విషయం. మర్డర్ కేసులో ఒక మనిషిని నిండుగా ప్రాణాలు తీసినటువంటి కేసులో సంబంధం లేనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, వారి బంధువుని, వారి తమ్ముడిని, మీ కోపం ఉంటే వేరేగా చూసుకోండి, రేపు ఓడగొట్టండి మరొకసారి దమ్ముంటే. ఈ రకంగా మీరు మర్డర్ కేసులో డెడ్ బాడీ దొరకంగానే ఆ ముద్దాయిలతో పాటు వీరిని కూడా పెట్టేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ఇక పోలీసులు న్యాయం చేస్తారా చెయ్యరా? ఇక న్యాయస్థానాలకు వెళ్లి న్యాయం చెందవలసిందేనా? పోలీసులు కేసులు రిజిస్టర్ చెయ్యరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏదైనా జరిగితే తీసుకెళ్లి కేసిస్తే దాన్ని రిజిస్టర్ చేసే ప్రశ్నే లేదు. నేను మొన్న 5వ తారీఖున 2 కేసులు ఇచ్చా, ఇంతవరకు రిజిస్టర్ చేయలే. సరే దాని సంగతి తర్వాత చెప్తా. ఆ రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. ఒక రోజు వెళ్తాం, నిరసన తెలియజేస్తాం న్యాయవాదులు అందరూ. ఆ తర్వాత మళ్ళా హైకోర్టుకు వెళ్లి రిట్ ఆఫ్ మాండమస్ వేస్తాం అనుకోండి. పోలీసులు నిర్వీర్యమైపోతున్నారు. పోలీసులు తెలుగుదేశానికి జేబు సంస్థగా తయారవుతుంది. దీనివల్ల అరాచకం వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. ప్రజలు కూడా ఇంక పోలీసులు మనం రక్షించలే, మనమే రక్షించుకోవాలనేటువంటి భావన వచ్చినప్పుడు ఫ్యాక్షన్స్ పెరుగుతాయి, తగాదాలు పెరుగుతాయి, హత్యలు పెరుగుతాయి, రైటింగ్స్ పెరుగుతాయి, అటెంప్ట్ మర్డర్లు పెరుగుతాయి. పోలీసులు అయితే సహాయం చేస్తారంటే కాము కూర్చున్నారు, కానీ పోలీసులు కూడా సహాయం చేయాలంటే మనమే కత్తి కర్రబిచ్చుకు ఎలా చొచ్చిద్దాం అనేటువంటి భావన కలిగే విధంగా వాళ్ళు చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ రియాక్షన్ లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పత్రికలు కూడా ఏ విధంగా చెప్పాయో నేను మీకు చెప్పాను. ఆ విధంగా చేసి ఇవాళ ఈ విధంగా చేస్తున్నారు. ఫస్ట్ రియాక్షన్ కూడా ఎస్పీ గారిది మీరు చూడండి. ఇరు పార్టీలు వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేవని, తెలుగుదేశం వారు అటు ఇటు చంపుకున్నారని చెప్పిన తర్వాత ఇవాళ రాత్రంతా ఆలోచించారు, మదనపడ్డారు. ఆలోచించి పైనుంచి కింద దాకా రామకృష్ణారెడ్డి, అదే మన వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరిని దీనిలో ఇరికిస్తే మళ్ళా 2-3 నెలలు, 4 నెలలు, 5 నెలలు జైల్లో ఉంచవచ్చు అనేటువంటి కక్షపూరితమైనటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఉపయోగించిన వెహికల్ దొరికింది, బంధువులు చనిపోయిన ఎవరైతే బంధువులు ఉన్నారో